ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. మరి ఈరోజు బాబాగారు మనకు అందించబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, నీ విధి రాతను సైతం మార్చబోయేటటువంటి గొప్ప సందేశాన్ని, అలాగే మంచి శుభవార్తను ఈరోజు ఈ సాయి నీ ముందుకు తీసుకొచ్చాడు. సంతోషంగా ఆలకించంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీ విధిరాతను సైతం మార్చబోయేటటువంటి ఒక గొప్ప శుభవార్తను నీకు వినిపించబోతున్నాను. మరి ఈ సాయి మాటలను వినేందుకు నీవు సిద్ధంగా ఉన్నావనుకుంటున్నాను. నీ మనసులో నీవు ఏ ప్రశ్న అయితే అంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాను. అలాగే నీ విధిరాతను సైతం మార్చబోయేటటువంటి ఒక మంచి శుభవార్తను నీవు వినేటటువంటి ఒక మార్గాన్ని నీకు తెలియజేయబోతున్నాను. నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే తెలుసు, అన్నీ తెలుసు. అయితే నీకు మాత్రం ఏమనిపిస్తుంది తెలుసా? నా మనసులో ఉన్న బాధంతా కూడా నాకు మాత్రమే తెలుసు. బాబాకు అసలు ఏం తెలుసు? బాబా అసలు వింటున్నాడా? అనేటటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటున్నావు. నీ గురించి, నీ మనసులో మెదలాడేటటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోతాయి. తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా పైన ఉంది. నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడటం సహజమే. ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది రాకుండా నాకసలు విజయం అనేది రావడం లేదు బాబా అనేదే కదా నీ బాధ. ఏ పని తలపెట్టినా అందుకైనటువంటి అడ్డంకులో లేదంటే నష్టపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. బాబా నాకు అదృష్టం అనేదే రాదా? నాకు కూడా విజయం చూడాలని ఉంటుంది కదా! నీ నేను కూడా నీ బిడ్డనే కదా అనుకుంటూ ఉంటున్నావు. ఓ విషయం చెప్తాను. నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్నటువంటి కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా చెప్పు? ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటావా? ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కూడా మూలం కాదమ్మా. నిరాశ అనేది గెలుపును తీసుకురావడానికి ఎప్పుడూ కూడా సహాయపడదు. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి. నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా! అది నెరవేరాలని నీ ఆశ. కాబట్టి నీ ఆశ, నీ మనసులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చేటటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నీ కర్తవ్యం కోసం, నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కాబట్టి ముందుగా దాని గురించి ప్రయత్నించు. అప్పుడు నీకు ఫలితం వెంటనే కనిపించకపోయినా తరువాత నువ్వు చేసినటువంటి ప్రయత్నానికి తప్పకుండా భగవంతుడైనా సరే నిన్ను చూస్తూ ఉండలేడు కదా! ఆయన అనుగ్రహం అయితే నీపై ఏదో ఒక విధంగా వర్షించేలా చేస్తాడు. కాబట్టి నీవు ఏమాత్రం కూడా అలసట లేకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు. ఆ తరువాత భారమంతా కూడా నాపై మోపు. మిగతాదంతా కూడా శ్రద్ధగా నేను నడిపిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ భారాన్ని నేను ఎప్పటికీ కూడా దించను కాబట్టి. కాబట్టి నాపై నువ్వు ఎంత దృఢమైనటువంటి నమ్మకాన్ని ఉంచుతావో నేను కూడా అంతే దృఢమైనటువంటి నమ్మకాన్ని నీపై ఉంచుతాను. నీ మనసులో అనుమానం అనేది లేకుండా జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను. నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు ఈరోజు తప్పకుండా జవాబిస్తాను. అలాగే నీ యొక్క విధిరాతను సైతం మార్చేటటువంటి ఫలితాలను ఈరోజు నీవు చూడబోతున్నావు. నీ గెలుపనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కొన్ని సార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా కూడా నిరుత్సాహం పడవద్దు. ఎందువల్లంటే జీవితంలో లాభ నష్టాలు, కష్టసుఖాలనేవి సహజం కాబట్టి, బాబా నా వల్ల కావడం లేదు అని నేనెప్పుడూ కూడా అలసిపోలేదు కానీ పోరాడి పోరాడి ఇప్పుడైతే అలసిపోయాను. ఇక అంతా కూడా నువ్వే చూసుకోవాలని నా పైన భారం పెట్టావు చూడు. అప్పటి నుండి నీ భారం అంతా కూడా నేను తగ్గిస్తూ వచ్చాను. ఇప్పటికే నీరసపడిపోయి ఎంతో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయిన విధంగా నీవు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు. ఇక నీవు విచారించనవసరం లేదు. తప్పకుండా నీవు దేని గురించైతే నిరుత్సాహం చెంది ఉన్నావో దానిలోనే నీవు గొప్ప ఫలితాన్ని చూడబోతున్నావు. బలహీనపడడం అనేది సహజమే. నేను ఒప్పుకుంటాను. అంటే ఏదైనా కానీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరనప్పుడు, లేదంటే మీరు ఎక్కువ సార్లు ప్రయత్నించి ఇక ఆ పని అవ్వడం లేదని విసుగు చెందినప్పుడు, దానివల్ల మీరు నిరాశ, నిస్పృహ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కానీ ఆ సమయంలోనే ఇంకాస్త ధైర్యంగా ఉండవలసినటువంటి అవకాశం మీకుంటుంది. అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటటువంటి ఫలితాలను పొందేటటువంటి అర్హత కూడా ఉంటుంది.
నీవు ఎంత పోరాడితే నీకు కూడా లాభం అనేది అంతే విధంగా ఉంటుంది. చూడు, ఏదైనా కానీ విజయం అనేది నువ్వు పోరాడే దాన్ని బట్టి నిన్ను చేరుకుంటుంది. ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం, దాని విలువ అనేది ఇంకాస్త పెరుగుతుంది. నా బిడ్డల కోరికలను నేను కాక మరెవరు తీరుస్తారు? నేను వారిని అనుగ్రహించడం కోసమే కదా నా యొక్క అవతార కార్యాన్ని దాల్చాను. బాబా అనుగ్రహం పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండవు. ఆయనకు మీతో ఉన్నటువంటి బంధం వలన తండ్రి బిడ్డను ప్రేమించిన విధంగా ప్రేమిస్తాడు. తండ్రి బిడ్డలో ఉండేటటువంటి యోగ్యత చూసి ప్రేమిస్తాడా? లేదు కదా! అలాగే బిడ్డ యొక్క అర్హత ఏమిటి? ఆ తండ్రికి జన్మించడమే. అదే కదా ఏకైక బంధం. ఆయన బిడ్డను ప్రేమిస్తారు. అంతే. అలాగే మన గురువైనటువంటి సాయి కూడా తండ్రిలాగే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. మనందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తున్నా, లేదంటే కంగారు పడుతున్నా, లేదంటే ఆందోళన చెందుతున్నా, అధైర్యపడుతున్నా వాటన్నిటికీ కూడా బాబాగారు అంటే మనం ఆయన్ని ఏ విధంగా అయితే నమ్ముతామో ఆయన కూడా మనల్ని అంతే విధమైనటువంటి ప్రేమతో ఎప్పుడూ కూడా సమానమైనటువంటి భావంతో చూస్తారు. మనకి ఏ కష్టం కూడా రాకూడదని ముందు నుండే మనకు అన్ని విధాలుగా అన్ని సూచనలను అందిస్తారు. అంతేకాదు మనం చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నా, లేదంటే మనకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి పనులను మనం చేతులారా వదిలేసుకునేటటువంటి అవకాశం ఏర్పడినప్పుడు కూడా బాబా దానిని మన నుండి దూరం చేయకుండా తిరిగి మరలా మన అనుకున్న వస్తువును కానీ లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా అది తప్పు అని తెలియజేసేటటువంటి ప్రయత్నాన్ని కానీ తెలియజేస్తారు. అది సందేశం ద్వారా కావచ్చు, లేదంటే ఇతర ఏ వ్యక్తుల ద్వారానైనా కానీ మనకు మంచి చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఆయన ఎప్పుడూ కూడా చేసేందుకు ముందే ఉంటారు. ఇంకా బాబా గారు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుకుంటారంటే, చూడు బిడ్డ, నీకు కాలం మారిపోయింది. అలాగే సమయం దాటిపోతుంది. నేను అనుకుంటున్నటువంటి గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నాను అని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడవద్దు. దేని గురించైనా కానీ ఎక్కువగా ఆలోచించవద్దు. దానివలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదైనా కానీ నీ వద్దకు రావాలి అని రాసిపెట్టున్నప్పుడు మాత్రమే అది నీ వరకు వస్తుంది. అంతవరకు నువ్వు చేయవలసినటువంటి పనేమిటి? నీ పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలి అని ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు అహర్నిశలైనా సరే కష్టపడవలసిందే. ఎందుకంటే ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే అది కొన్ని కొన్ని సులువుగా ఉండేటటువంటివి కావచ్చు. కొన్ని అతి కష్టమైనవి ఉండవచ్చు. కానీ నువ్వు పొందాలి అనుకుంటున్నది చాలా కష్టమైనది. కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని దాటితేనే కదా తరువాత నీ ప్రయాణం అనేది ఎంతో హాయిగా ఉంటుంది. అలాగే ముందు ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలనైతే ఎదుర్కొంటావో ఆ తరువాత నీకు వచ్చేటటువంటి జీవితం కూడా అంతే విధంగా పూలబాటగా ఉంటుంది. కాలం మారిపోతుంది బాబా. ఇప్పుడున్నటువంటి సమయం కూడా నాకు ఎక్కువగా లేదు. అన్నీ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి రోజులే గడిచిపోతున్నాయి. ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎన్ని రోజులు గడపాలి చెప్పు అని అనుకుంటున్నావేమో. అలా ఎప్పుడు అనుకోవద్దు. కాలం మాత్రమే మారుతుంది. కానీ నువ్వెప్పుడూ కూడా ఒకేలా ఉంటావు కదా! నీ మనసుకు తగిన విధంగా, నీ ఆలోచనలకు తగిన విధంగా నువ్వైతే మారిపోతూ ఉంటావు కదా! ఇది నువ్వే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీకు నువ్వు అర్థం చేసుకొని, జాగ్రత్తగా ఆలోచించుకొని, ఎప్పటికీ నీ అంటే ఏ సమయంలో ఏ పనిని ఎలా చేయాలి అనేటటువంటి చాతుర్యం నీలో ఉండాలి. అప్పుడే నీలో ఇంకాస్త ఎక్కువగా అంటే నువ్వు చేసేటటువంటి పనిపై నీకు తపన ఏర్పడుతుంది. అప్పుడు విజయం అనేది కొంచెం చేరువలో ఉండేది కాస్త ముందుకొస్తుంది. దానివలన నీవు అతి త్వరలోనే విజయాన్ని పొందేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. నీ గురించి అంతా నేను చూసుకుంటాను. నీకేం కావాలి? ఏ సమయానికి నీకు ఏం అందించాలి? వీటన్నిటినీ కూడా నేను ముందే రాసిపెట్టి ఉంచాను. కాబట్టి నీ విధిరాతను సైతం నీవు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తను వినేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు అని ఊరికే అన్నానా ఏమిటి? నీ విధిరాతను నీ విధిరాతను సైతం మార్చబోయేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీకు సృష్టించబోతున్నాను అనే కదా అర్థం. కాబట్టి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే. ఇప్పటి వరకు నీవు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అనే కదా అర్థం. విధిరాతను మారుస్తున్నానంటే అదే కదా! అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని ముందే సూచిస్తున్నాను. సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు.